మత్యావతారంలో దర్శనమిచ్చిన శ్రీరామచంద్రుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శనివారం మత్స్యావతారంలో దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఇది మొదటిది. ఈ అవతారానికి సంబంధించి 2 గాథలు పురాణాల్లో ఉన్నాయి. మొదటిది జ్ఞాననిధులైన బ్రహ్మ నుంచి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురిని సంహరించడానికి మత్స్యావతారం ధరించి వేదాలను ఉద్ధరించాడని, రెండోది జలప్రలయం నుంచి నావలో ఉన్న వైవస్వత మనువును, సప్తఋషులను, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషధాలను రక్షించాడని పండితులు చెబుతున్నారు. ఈ అవతారంలో స్వామిని పూజిస్తే కేతు గ్రహ బాధలు తొలగుతాయని ప్రతీతి. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి మత్యవతారంలో మిథిలా స్టేడియం నకు బయలుదేరి భాజా భజంత్రీలతో కోలాట బృందాలతో శ్రీరామ నామ స్మరణలతో గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తజన సందోహంతో ఆలయ ఈవో దామోదర్రావు మరియు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆలయ అధికారులు పాల్గొన్నారు. సార్ జై శ్రీరామ్ అన్నా రండి మామగారు ఆగండి నానే అమ్మా మామగారు రండి మామగారు రండి మామగారు
కాబట్టి సత్యవ్రతులు అనేటువంటి భక్తుడికి సత్యవ్రత అలాగే వేదాలు వదిలించి సముద్ర గర్భంలో దాచుకున్నటువంటి సోమకుడు అనేటువంటి శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తదంగంగా ముందుగా ఈనాడు పగల్పత్తు ఉత్సవాలను ప్రారంభించుకోబోతున్నాము. అలాగే ఈనాడు స్వామివారు దశావతార అలంకారాల కొనసాగింపు కూడా నేటి నుంచి మనకి ప్రారంభం కాబోతుంది. అందులో మొదటిగా ఈనాడు స్వామివారు మత్స్యావతార రూపంలో దర్శనాన్ని కృపజేయబోతూ ఉన్నారు. మనకి ఆనాడు ఈ పురాణాలు మత్స్యావతారాన్ని ఏ విధంగా స్వామి ధరించాడనేటువంటి దాని గురించి తెలియజేస్తూ పూర్వం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉన్నటువంటి వేదాలను సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకుని సముద్రంలో దాగి ఉంటాడట. అలా దాగి ఉన్నటువంటి సోమకాసురుడిని శ్రీమన్నారాయణుడు మత్స్య రూపాన్ని ధరించి సంహరించి వేదాలను ఉద్ధరించి జ్ఞాననిధులైనటువంటి వేదాలను బ్రహ్మకి ప్రసాదిస్తే ఆ జ్ఞానం ద్వారానే సృష్టిని ప్రారంభించాడు అని చెప్పేసి మనకి పురాణాలు మత్స్యావతార ప్రాదుర్భావం గురించి తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మనకి రెండవ కథ కూడా మనకి పురాణాలలో కనిపిస్తోంది. వైవస్వత మనువుకి మత్స్య రూపంలో చిన్న చేపగా లభించినటువంటి స్వామి ఇంతింతయ్య అన్నట్లుగా రోజుకు ఒక పరిణామంలో మత్స్య రూపంలో పెరుగుతూ పెరుగుతూ సముద్రంలోకి చేరతాడు. అతనికి ఆజ్ఞాపిస్తాడు, నేటికి 7వ రోజున ఒక పెద్ద నావ వస్తుంది, మహర్షులు ఉన్నటువంటి నామ, దానిలో నువ్వు అధిరోహించి సృష్టికి కావాల్సినటువంటి విత్తనాలన్నింటినీ కూడా నువ్వు సిద్ధం చేసుకుని ఉండు అని చెప్పేసి స్వామి తెలియజేస్తాడు. అదే విధంగా 7 రోజుల కడలి సుమారుగా ఆకాశమంత ఎత్తు ఎగిరేసేటువంటి అలల్లో ఉన్నటువంటి కల్లోలమైనటువంటి కడల నుంచి తన కొమ్ముకి ఈ నావని కడతారు. ఆ కట్టినటువంటి నావని సంరక్షించి మళ్ళా సృష్టి ప్రారంభానికి ఉపయోగిస్తాడు మత్స్యావతారాన్ని ధరించి మనకి స్వామి. ఆ విధంగా ఈ 2 కథలు కూడా మత్స్యావతారానికి సంబంధించి మనకి పురాణాలలో మనకి లభిస్తూ ఉన్నాయి. అటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామి వారిని మనం దర్శించటం వల్ల పూజించటం వల్ల జ్ఞానం మనకి గొప్పగా ఏర్పడుతుందని, అంతేకాకుండా మత్స్య సంబంధమైనటువంటి యంత్రాలను ఇంట్లో ఉంచుకోవటం వల్ల వాస్తు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని మనకి వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది. అటు దివ్యమైనటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి విశేషమైనటువంటి ఫలితాలను పొందవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.